వెల్కమ్ టు జ్ఞాన ప్రసూన బెస్ట్ ఛానల్. ఇవాళ వీడియోలో ఎవరికి బీమా అవశ్యం అనే అంశం అంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ఖచ్చితంగా ఒక్కొక్కరికి అత్యవసరం అనడంలో సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవలసిన అవసరం ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది ఒక అవేర్నెస్ కోసమే తప్పితే ఇలాంటి వ్యవస్థ ద్వారా దారుణమైన ఫలితాలు ఉంటాయేమో అని భయపడవలసిన పని లేదు. నివారణ కంటే నిరోధించడం ఉత్తమం అనే విధిని ఫాలో కావడం మంచి పని. ఇప్పుడు ఈ వీడియో చూడడం ద్వారా 100 మంది అయినా ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే మీ లైఫ్, మీ కుటుంబము సేఫ్గా ఉంటుంది. ఇందులో ఇన్సూరెన్స్ అంటే ఆయుష్కు మాత్రమే కాదు, వాహనాలకు సంబంధించిన బీమా, కొంతమంది శరీర భాగాలకు బీమా చేయించుకొని ఉంటారు. ఉదాహరణకు కొంతమంది ప్రత్యేకంగా కళ్ళకు సంబంధించిన బీమా, పళ్లకు సంబంధించిన బీమా, ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల కోసం బీమా, గృహానికి మరియు వైద్య బీమాలు అంటే వృద్ధాప్య వైద్య బీమా, ఇలా వ్యక్తిగత, కంపెనీ, వస్తువులు, వాహనం మరియు వైద్య బీమాలు ఇవన్నింటికి సంబంధించిన బీమా అని అర్థం. సహజంగానే జీవితంలో ఆకస్మిక మార్పులను తీసుకొని వచ్చే గ్రహాలు అంటే చక్కగా సాగుతున్న జీవితాన్ని సడన్గా మార్చగల, ప్రాణాంతకమైన మార్పులను తీసుకురాగల గ్రహాలు అంటే శని, కుజులు అని చెప్పవచ్చు. ఈ శని కుజులలో కుజుడు కాలచక్రానికి అష్టమ స్థాన ఆధిపత్యం కలిగిన గ్రహం. ఈ స్థానంలో జ్యోతిష శాస్త్రంలోని ఒక సూక్ష్మం దాగి ఉంది. శని భగవానుని నక్షత్రమైన అనురాధ నక్షత్రం పూర్తిగా ఈ స్థానంలో ఉంటుంది. ఆయుష్ కారకుడని శని భగవానుని సూటిగా పేర్కొన్నా ఆ ఆయుష్ని ఇచ్చే శక్తిని, తీసుకునే శక్తిని కలిగిన వారుగా అదే శని భగవానుడు వస్తారు. ఈ శని భగవానునికి పక్కబలంగా ఉండే గ్రహం కుజుడు. అందుకే వైద్య వృత్తి మొదటి గ్రహంగా కుజుడిని పేర్కొంటారు. అన్ని గ్రహాలు వైద్య వృత్తిని సూచించినా కుజుడు అధికంగా వైద్యులను సృష్టిస్తారు. సేనాధిపతి అంటారు. రక్తాన్ని చూచి భయపడని వారు కుజుడి ఆధిక్యతలో ఉంటారు. ఒకరు పడే బాధను చూచి చలించని వారు శని ఆధిక్యతలో ఉంటారు. కరుణ లేకుండా పనిష్మెంట్ ఇచ్చే గ్రహం శని భగవానుడు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ శని కుజుల కాంబినేషన్ ఏ జాతకంలో ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా బీమా తీసుకోవాలి. కుజశనులు ఒకరినొకరు వీక్షించినా, ఇద్దరు కలిసి ఉన్నా, ఒకరితో ఒకరు పరివర్తన చెందినా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకొని తీరాలి. ఇందులో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది అవశ్యం అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అందులో అతి ముఖ్యంగా జ్యోతిషరీత్యా ఈ విధమైన గ్రహ వ్యవస్థ ఉన్నవారికి బీమా అవశ్యం. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, వృశ్చికంలో, కుంభంలో ఒక గ్రహం ఉండి దశ జరిపినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఉదాహరణకు మీరు ఒక మేషలగ్నంలో జన్మించారు. మీకు శుక్రుడు వృశ్చికంలో శని నక్షత్రంలో ఉండి దశ నడిపిస్తున్నారు. ఈ దశాకాలంలో మీకు విపత్తు, గండాలు, నగలు, వాహన దొంగతనం లాంటి ఎటువంటి సంఘటనలైనా జరిగే అవకాశం ఉంటుంది. శుక్రదశ యోగాన్ని ఇస్తుంది. ఇలాంటివన్నీ వేరే విషయాలు. డబ్బు ఉంటేనే కదా దొంగతనం అవుతుంది, వాహనం ఉంటేనే కదా దొంగతనం, విపత్తులు జరిగేది. వీటన్నింటి నుండి కాపాడబడడానికి బీమా అనేది చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా కుంభంలో ఉండి ఒక గ్రహం దశ నడిపించినా ఆ గ్రహ దశాకాలంలో ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం. పర్టికులర్గా ఆ గ్రహ దశలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అవశ్యం. మొదటి పాయింట్ ఏమిటి? శని కుజులకు సంబంధం ఏర్పడిన జాతకులకు బీమా అనేది అతి ముఖ్యం. ఒక ఉదాహరణ, ఒక ధనుస్సు లగ్నం, కుజుడు మేషంలో తన స్వంత రాశి అనే బలంతో ఉన్నారు. శని కర్కాటకంలో ఉండి కుజుడిని తన 10వ దృష్టితో వీక్షిస్తారు. కుజుడు
తన 4వ దృష్టితో శనిని వీక్షిస్తారు. ఇటువంటి గ్రహ వ్యవస్థ మీ జాతకంలో ఉందా? ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీనికి కుజదశ రావాలి, శని దశ రావాలి అని వెయిట్ చేయకూడదు. ఇది మొదటి విధి. దీని తరువాత వృశ్చికంలో, కుంభంలో గ్రహాలు ఉండి దశ నడిపితే ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అంతేకాక వృశ్చికం మరియు కుంభంలో గ్రహాలు ఉండి వాటి దశ రాకపోయినా బీమా తీసుకోవడం అవశ్యం. బీమా మీకు చేయూతనిచ్చి కాపాడుతుంది. కుజ, శని, రాహువులు జీవితాన్ని తలక్రిందులు చేసే గ్రహాలు. ఇందులో శని, కుజులు స్పెషలిస్టులు. ఈ కుజ శనులకు సంబంధం కలిగి ఉండడం మోస్ట్లీ డేంజరస్ అని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి, సంపాదన సామర్థ్యం అన్నీ ఒక పక్క ఇచ్చినా సడన్గా జీవితాన్ని తలకిందులు చేసే శక్తి కూడా వీళ్లకు ఉంటుంది. అందువల్ల వ్యక్తిగత బీమా, కుటుంబ బీమా, వైద్య బీమా ఇలా అన్ని ఖర్చులేనా అని అనుకోకండి. దీన్ని ఇంకొక విధంగా కూడా ఆలోచించండి. 1000 మందికి అన్నదానం చేస్తే పుణ్యం అని అనుకుంటాము. సరే, మనం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము. సంవత్సరానికి 13,000 లేదా 15,000 కడతాము. మనకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు రాలేదు, బాగానే ఉన్నాము. అప్పుడు మనం కట్టింది వేస్ట్ అని అనుకుంటాము. కానీ ఎవరైతే వ్యాధి బారిన పడి బాధపడుతుంటారో వాళ్లకు వెళ్ళి చేరుతుంది కదా ఈ డబ్బు. 1000 మంది దగ్గర కలెక్ట్ చేసే కదా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చి సహాయపడతారు. మీరు వ్యాధి బారిన పడిన వారిని పరోక్షంగా కాపాడుతున్నారని అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ చేసుకున్న వారందరికీ తప్పనిసరిగా చెడు జరగాలన్న రూల్ ఉండదు. కానీ మీరు ఒక దురదృష్టకరమైన సంఘటన నుండి పరోక్షంగా ఎవరినైనా రక్షించారన్న సంతృప్తి ఉంటుంది. సో మెడికల్ బీమాను ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. మీ జాతకం లేదా మీ జన్మ రాశితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బీమా తప్పనిసరి. అయితే ఇందులో శని కుజుల సంబంధం ఉన్నవారికి వృశ్చికం మరియు కుంభంలో గ్రహాలు ఉండి దశ నడుపుతుంటే కూడా బీమా అతి ముఖ్యం. ఆ తరువాత 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంతో సంబంధం కలిగిన గ్రహ దశాభుక్తులు జరుగుతున్న సమయంలో కూడా బీమా తీసుకోవడం అతి ముఖ్యం. ఎందుకంటే 6వ స్థానం రోగస్థానం, 8వ స్థానం విపత్తు, గండాలను సూచించే స్థానం, 12వ స్థానం దొంగతనం, వ్యయాన్ని సూచించే స్థానాలు. కావున ఈ 6, 8, 12 స్థానాలలో అమరి ఉన్న గ్రహాలు దశ నడిపించే కాలంలో బీమా తీసుకోవడం తప్పనిసరి అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.